హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు సండే రోజు ఉదయాన్నే ఇంకా 6ంటికి నిద్ర లేచాను. ఈరోజు ఇక్కడ పైన పిల్లర్లు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు లిఫ్ట్ మిషన్ పని ఏమీ లేదు. ఇంకా ఉదయాన్నే మా ఆయన చికెన్ తెచ్చాడు. ఇంకా చికెన్కి కావాల్సిన మసాలాలు కూడా తీసుకొచ్చాడు. ఫస్ట్ చికెన్ అంతా ఈ గిన్నెలో వేసాను. చికెన్ కందనకాయలు తీసుకొచ్చాడు. ఫస్ట్ ఇడ్లీ చేస్తాను ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి కూడా తీసుకొచ్చాడు. ఒక పొయ్యి మీద టీ పెట్టాను. చూడండి, ఇంకా ఇడ్లీ పిండి అంతా ఒక గిన్నెలో వేసాను. కేజీ 40 రూపాయలంట ఇడ్లీ పిండి తెచ్చాడు. ఇంకా కొంచెం సాల్ట్ కలుపుకొని కొంచెం నీళ్ళు కూడా కలుపుకుంటున్నాను. చూడండి, 40 రూపాయలు కేజీ ఇడ్లీ పిండి. ఖచ్చితంగా 40 ఇడ్లీ అవుతాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక వాయి వేస్తున్నాను. ఈ మా అమ్మమ్మ మా తాత లేరు. ఇంక ఈ ఒక వాయే మా అందరికీ సరిపోతాయి. టీ కూడా కాగాయి. చూడండి, పాలు కూడా పోసాను. ఇంకా చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా చట్నీ లేకుండా తెల్లేం కదా ఉట్టి ఇడ్లీ, అందుకని ఇంకా శనగిత్తనాలు కూడా తీసుకొచ్చాడు. పచ్చిమిర్చి ఉన్నాయి. ఇంకా చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. టీ కాగాయి. గ్యాస్ ఆపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఓ పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టాను. గ్యాస్ కూడా ముట్టించాను. ఇంకా గ్లాసుల్లో టీ పోస్తాను. ఫస్ట్ చట్నీ కూడా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చట్నీ కూడా తాలింపు వేసుకుంటున్నాను. చూడండి, తెపాల్లో నూనె పోసాను. నూనె వేడింది. తాలింపు గింజలు వేసాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు ఎగుతున్నాయి. ఇంకా కొత్తిమీరను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి కొత్తిమీర కరివేపాకు. పచ్చివాసన పోయేటట్టు వేగాయి ఫ్రెండ్స్. ఇంకా చట్నీ మనం అందులో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకున్నాను. చూడండి, మరి గట్టికున్నా బాగోదు. కొంచెం ఆ మిక్సీ గిన్నెలోని నీళ్ళు పోసి దొలిపి చట్నీలో పోసాను. ఇంకా ఇడ్లీ కూడా ఉడికాయి. ఇంకా అందరు చూడండి ఎలా కూర్చున్నారో మా పిల్లలందరూ. మా రేణుకాదేవి బుజ్జి ముందలే ప్లేట్లు తీసుకొని కూర్చున్నారు. ఇంకా అందరం కూర్చొని తింటున్నాము. మా ఆయన కూడా వచ్చాడు. ఇంకా టీవీ అయితే అక్కడ సెట్ చేసాము. చూడండి, టీవీ అటు పక్క బిగించాము నిన్నే. ఇంకా టీవీకి అయితే 2600 అయ్యాయి ఫ్రెండ్స్. టీవీ బిగియటానికి కలెక్షన్ కూడా. ఇంకా టీవీ నిన్న బిగించి వెళ్ళిపోయారు. చూడండి, చికెన్ కూడా నేను శుభ్రంగా నీట్గా కడక్కుచ్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా చికెను దమ్ బిర్యానీ లాగా చేద్దామని తీస్తున్నాను. మామూలు రైసే, బాస్మతి రైస్ కాదు. ఇంకా మామూలు బియ్యమే. ఇంకా బియ్యంతో మంచి మంచి ముక్కలు, ఇవి మెత్తడి ముక్కలన్నీ ఏరుతున్నాను. చూడండి, చిన్న బాయిలరే. ఇంకా చికెన్ బిర్యానీకి కావాల్సినవి ఇది చూడండి. ఇవేమో కందనకాయలు శుభ్రంగా నీట్గా కడకొచ్చి పెట్టాను. ఫ్రై చేసుకుంటాను. ఇంకా వీటిల్లోనే ఇంకా మసాలాలు ఎక్కువ ఏమి లేవు. నా దగ్గర ఉన్న మసాలాలే వేస్తున్నాను. కస్తూరి మేతి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ధనియాల పొడి, పసుపు, ఇంకా అన్ని మసాలా ఇవన్నీ ఉన్నాయి. కొన్ని లేవు. ఇంకా ఉన్నాడుతోనే ఫస్ట్ మసాలా అంతా ఈ చికెన్కి పట్టించి పక్కన పెట్టుకుందాం. మనం చేయబోయేటికి 1 గంట 2 గంటలు అయ్యిద్ది ఫ్రెండ్స్. అప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టిద్ది. ఇంకా సాల్ట్ కూడా సరిపోను వేసుకున్నాను. చూడండి, ఇది అల్లం వెల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు వేసి పేస్ట్ చేశాను. ఇంకా అది కూడా వేస్తున్నాను. బాగా కలుపుకుంటాను ఇదంతా. ఒక నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఇంకా పెరుగు ఒకటి వేయాలి ఫ్రెండ్స్. పెరుగు లేదు, మా ఆయన తేటానికి వెళ్ళాడు. ఇంకా పెరుగును మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి, ఆనియన్ ఫ్రై. ఇంకా అవన్నీ వేస్తే మసాలాలన్నీ వేసినట్టే. ఇంకా అన్నీ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. చూడండి, బాగా కలుపుకుంటున్నాను చికెన్కి పట్టేటట్టు. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి సన్నగా ముక్కలు కోసాను. ఇంకా నూనె కూడా వేడవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ 2 ఉల్లిపాయలే, ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ వేసినా తీయగా బాగవు. అందుకని అన్నీ ఒకసారి వేయించుకుంటున్నాను. చూడండి, చికెన్ చూడండి మసాలా పట్టించినాక ఎంత ఎర్రగా ఎలా ఉందో చూడటానికి కూడా చాలా బాగుంది. ఇంకొక గంట అయితే ఇంకా మసాలా పెరుగు అన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బిర్యానీకి కావాల్సిన బియ్యం పోసుకుంటున్నాను. ఇవైతే మామూలు బియ్యమే. ఇంకా ఈ లోటాతో లోటన్నర పోసుకుంటున్నాను. ఎక్కువ ఏం పోసుకోవట్లేదు, సరిపోయిద్ది ఒకసారికి.
ఎక్కువ వండినా కానీ తెల్లేం ఫ్రెండ్స్. ఎందుకంటే మా అమ్మమ్మ మా తాత లేరు, మా శృతి కూడా ఊరెళ్ళింది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మటే. ఇంకా ఉల్లిపాయల ఫ్రై కూడా చేశాను చూడండి, 2 ఉల్లిపాయలు ఇంకా ఇవి కూడా వేసుకుంటున్నాను ఈ చికెన్లోనే. ఇంకా పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చాడు మా ఆయన. ఇంకా పెరుగు ఈ ఉల్లిపాయలన్నీ వేసి బాగా కలుపుకుందాం. చికెన్కి బాగా పట్టితేనే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా మసాలా పట్టిద్ది ఫ్రెండ్స్ చికెన్కి. నేనైతే బాగా కలుపుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా బియ్యం కూడా ఒకసారి 2 సార్లు కడిగాను ఫ్రెండ్స్, 2-3 సార్లు కడిగి తీసుకొచ్చి పక్కన పెట్టాను. ఇంకా చికెన్ కూడా మసాలా పట్టించాను కదా, ఆ నూనె కూడా చికెన్లో వేసుకుందాం. మనం ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె చికెన్లో వేసుకోవాలి, బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇంతే చేస్తాను. ఇంకా నెయ్యి ఇంకేమీ లేవు ఫ్రెండ్స్, ఉన్నాడుతోనే చేస్తున్నాను. ఇంకా మరీ ఉట్టానని తెల్లనేం లేని ఇంక ఇలా చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిన దాంట్లోనే ఇంకా నేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను చూడండి. చికెన్ కర్రీకి ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకొక మామిడికాయ ముక్క కూడా వేద్దాం అనుకుంటున్నాను చికెన్ కర్రీలో. ఇంకొక మామిడికాయ ముక్క, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్టు ఇందాక వేసాను కదా అదే ఉంది. ఇంకా బిర్యానీకి కావాల్సినవి ఇంకా ఎసురు కూడా పోసి గ్యాస్ పొయ్యి మీద పెట్టాను చూడండి. ఇంకా ఎసురుకు సరిపోను సాల్ట్ కూడా వేసాను. ఇంకా మసాలాలన్నీ గరం మసాలాలు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్ బిర్యానీ దాంట్లో. ఇంకా ఎసురు కాగడానికి మూత కూడా పెట్టాను గ్యాస్ ముట్టించి. ఇంకా చికెన్ కర్రీ చేయడానికి చూడండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసాను, ఎగుతున్నాయి. కందనకాయలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం సాల్ట్ అను పసుపు వేసి కలిపి పక్కన పెట్టాను. కందనకాయలు కొంచెం ఉడకబెట్టుకుందాం. మనం ఉడకబెట్టుకొని ఆ తర్వాత సన్నగా ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి, బాగుంటాయి. ఇంకా ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేగాయి. ఇంకా చికెన్ కూడా వేసుకున్నాను. చికెన్ బాగానే ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి. చికెన్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం. పసుపు ఉప్పు వేసాం కదా, తిప్పాను చూడండి, తిప్పుకొని మూత పెట్టాను. ఇంకా బిర్యానీకి ఎసురు కూడా కాగుతున్నాయి, మూత పెట్టాను. ఇంకొక 5 నిమిషాలు ఆగితే బిర్యానీ మసాలాలు ఇవన్నీ రెడీ అయిపోతాయి. ఇంకా ఎసురు కూడా కాగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా బియ్యం కూడా వేసుకుంటున్నాను చూడండి. బియ్యం వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. అన్నం ఉడుకుతుంది, ఇంకా చికెన్ కూడా ఉడుకుతుంది. దాంట్లోనే ఇంకా మామిడికాయ ముక్క అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసాను, వేసి మూత పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ అన్నం కూడా చూడండి ఉడుకుతుంది ఇప్పుడే, ఇంకా ఉడకాలి బాగా. ఇవి బాస్మతి బియ్యం కాదు, మామూలు బియ్యమే. బాస్మతి బియ్యం అయితే ఇంకా బాగుంటాయి. ఇంకా తెచ్చేవాళ్ళు లేరు. ఇంకా మా ఆయన ఇంక ఈ బియ్యంతోనే చేయమన్నాడు. ఇంక ఈ బియ్యమే ఉన్నాయి, అందుకని వీటితో చేస్తున్నాను చూడండి. మామిడికాయ ముక్క ఇవన్నీ వేసి చేస్తున్నాను చికెన్ కర్రీ. ఇంకా ఉడుకుతుంది బాగా. చూడండి బిర్యానీకి అన్నం కూడా బాగానే ఉడుకుతుంది. ఇంకా చికెన్ కర్రీ కూడా బాగానే ఉడుకుతుంది ఫ్రెండ్స్. కారం వేసుకుంటాను. కారము, గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఆ కారం అంతా చికెన్కి బాగా పట్టిద్ది. కొంచెం ఎసురు పోసుకుందాం, ఎందుకంటే మనం బిర్యానీలోకి కలుపుకొని తినడానికి మనకి గుజ్జు కావాలి కదా, అందుకని కొంచెం ఎసురు పోసి మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికాయి, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా బిర్యానీ అన్నం కూడా ఉడికింది, దింపుకుంటాను. ఇంకా దింపుకొని చూడండి ఇంక ఈ మసాలా ఫ్రిడ్జ్లో పెట్టిన మసాలాలు ఇంకా ఆ తెపాల్లోనే ఇంక ఈ అన్నం కూడా వేస్తున్నాను.
బిర్యానీ చేయడానికి చూడండి అన్నం కూడా అన్నీ పెట్టాను. ఇంకా ఫస్ట్ ఇంకా ఫుడ్ కలర్, అది ఫుడ్ కలరు మనం వేయించి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర అన్నీ వేసి ఇంకా మూత పెట్టాను. ఇంకా మనం ఎసురు కాగాయి కదా, ఆ ఎసురు బరువుగా పెట్టాను బిర్యానీ ఉడకటానికి. ఇంకా ఒక 5 నిమిషాలు మంట హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను. చికెన్ కూర అయితే స్మెల్ మామూలుగా రావట్లేదు, ఎందుకంటే మామిడికాయ వేసాం కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. 2-3 సార్లు చేశాను నేనైతే మామిడికాయ వేసి, చాలా బాగుంది. ఇంక కందనకాయలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను చూడండి. గ్యాస్ పెట్టి ముట్టించాను. కందనకాయలు కూడా బాగా ఉడికాయి, సన్నగా ముక్కలు కట్ చేశాను. ఇంకా ఆ తెపాల్లోనే మళ్ళీ నూనె వేసాను కందనకాయలు ఫ్రై చేసుకోవడానికి. కందనకాయలు ఫ్రై కుదిరితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మా ఆయన అయితే ఎక్కువ తింటాడు, నేను ఎప్పుడూ ఫ్రై చేస్తాను. ఇంకా కందనకాయ ఫ్రైకి ఒక పచ్చిమిరకాయను ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు కూడా వేగాయి. ఇంకా కందనకాయలు ముక్కలు కోసుకున్నాను, సన్నగా ముక్కలు కోసాను కదా, ఇంకా తెపాలు వేసాను. ఇంకా మూత పెట్టుకుని బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంక ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి. గ్యాస్ కూడా ఆపేసాను. ఒకసారి బిర్యానీ చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా పుదీనా లేదు ఫ్రెండ్స్, పుదీనాను ఇంకా నెయ్యి లేదు, 2 మసాలాలే తక్కువ అయ్యాయి, అన్నీ వేసాను చూడండి. మొత్తం బాగా ఉడికిపోయింది బిర్యానీ అయితే. నేను బిర్యానీ అది తపాలా చిన్నది కదా, ఇంకా పెద్ద తపాలు ఏమి లేవు, అందుకని మొత్తం ఈ ఇడ్లీ పాత్రలోకి సదిరాను చూడండి అడుగున. ఇంకా కరెక్ట్ టయానికి నేను గ్యాస్ ఆపాను. ఇంకొక 5 నిమిషాలు ఉంటే మాడిపోయేది ఖచ్చితంగా. ఆ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా చూడండి కూర అయింది కదా, ఇంకా ఫ్రై అయ్యేదాకా మా రేణుకాదేవి బుజ్జి ఆగట్లేదు. ఇంకా వాళ్ళ కోసం ఇద్దరికి కొంచెం ప్లేట్లలో పెట్టించాను. ఇంక ఇడ్లీ పాత్రలో మూత పెట్టుకుంటే గాలి ఎచ్చగానే బాగానే ఉంటుంది, గాలి ఏమీ తోలదు. ఇంకా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా ఇక్కడ పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నీ కోసుకొని రెడీలో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా రెడీలో కూర్చున్నారు తినటానికి. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో అందరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఈ బిర్యానీ, చికెన్ కర్రీ, కందనకాయ ఫ్రై చేశాను. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.